గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదకాకానిలో సోమవారం కార్డన్ సర్చ్ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిఐ నారాయణ స్వామి వారి సిబ్బందితో ఈ కార్డన్ సర్చ్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. గడిచిన 6 నెలలుగా గంజాయికి సంబంధించి 58 కేసులు నమోదు చేసి 350 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రజలను మాదక ద్రవ్యాల నుండి రక్షించడమే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ప్రదేశాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి విచారిస్తాము. ప్రతి వారం స్టేషన్కి రావాల్సి వస్తుంది. ఎవరిపైన కేసు ఉంటుందో, ఎవరిపైన షీట్ ఉంటుందో వాళ్ళు ప్రతి వారం స్టేషన్కి రావాల్సి వస్తుంది. కొంతమంది ఎవరైతే మారిపోకుండా మళ్ళా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద మేము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. పీడీ యాక్ట్ అంటే కేసు లేకుండా మీకు జైల్లో ఉంచుతారు. కేసు రిజిస్టర్ కాకపోయినా కూడా మిమ్మల్ని లోపల ఉంచడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో 13 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మన ఈగల్ టీము డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐజీ గారు కృషితో గంజాయి అయితే పూర్తిగా నిర్మూలన జరిగింది. కానీ పక్క రాష్ట్రాల నుండి గంజాయి రావడం, దాన్ని ఎక్కువగా యువత వాడడం జరుగుతుంది. స్కూల్స్ వరకు కూడా కొన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో గమనించినప్పుడైతే టపెండాల్ ట్యాబ్లెట్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ఈ లేబర్ ఎవరైతే కూలి పనులు చేసుకునే వాళ్ళ చౌకగా ట్యాబ్లెట్ 5 రూపాయలకే దొరుకుతుందని చెప్పి ఆన్లైన్లోను మెడికల్ షాప్స్లోను కూడా ట్యాబ్లెట్స్ కొని వాటిని వాటర్లో కరిగించి డిస్పోజబుల్ ఇంజెక్షన్ సిరంజిలతో వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకే ఇంజెక్షన్ సూది వాడడం వల్ల ఏమైందంటే చాలామందికి కూడా చేతులు తీసేయడం జరిగింది. చేతివేళ్ళు పోవడం కూడా జరిగింది. సో దానివల్ల అదే కాకుండా ఎయిడ్స్ ఎవరికన్నా ఉంటే అందరికీ ఒకేసారి వచ్చేస్తుంది. అలాగే ఇంకా చాలా హెపటైటిస్ బి, చాలా ప్రమాదకరమైన వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకుతాయి. ఎందుకంటే ఈ కూలి వాళ్ళు తొందరగా మత్తు రావడానికి ఇలాంటి ట్యాబ్లెట్స్కి అలవాటు పడ్డారు. మెడికల్ షాప్స్ మీద కూడా మేము మెడికల్ డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇలాంటి మందులు అమ్మకూడదని చాలా మేము రైడ్స్ కూడా చేయడం జరిగింది. అలాగే జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మన ఎస్పీ గారు చూసాము, చాలా వీడియోస్ కూడా చూసాము, చాలా ఇన్స్పైరింగ్ వీడియోస్ ఉన్నాయి.